గతంలో అప్పుడప్పుడు పెరిగేది పెట్రోల్ డీజిల్ ధరలు. గతంలో అప్పుడప్పుడు పెరిగేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు ఈ నెలలోనే 4 సార్లు పెరిగినాయి. 4 సార్లు 8 రూపాయలు, 7.5 రూపాయల నుంచి 8 రూపాయల దాకా పెరిగినాయి. 8 రూపాయల వరకు పెరిగినాయి. మోడీ ఏమో అచ్చేదీన్ ఆయే అని చెప్పని అన్నాడు. అచ్చేదీన్ కాదు నాయన, వచ్చింది సచ్చేదీన్ వచ్చింది. గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్న మన సీఎం గారు ఏమన్నాడంటే, మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, ఏం మాట్లాడిండో మీరు ఒకసారి గమనించండి. ఏం మాట్లాడిండో మీరే చూడండి. విన్నారు కదా మరి ఈ డబ్బులు ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి? రేవంత్ రెడ్డి గారు ఎవరి జేబులో? మోడీ జేబులో పోతున్నాయా, నీ జేబులో పోతున్నాయా? మరి నువ్వన్న మాటలే కదా, ఒకసారి నువ్వన్న మాటలే ఒకసారి మళ్ళీ వినుకొని ఒకసారి చూస్తే చాలా మంచిది. మొన్నటి వరకు పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు ఉన్నంతసేపు మాయమాటలు చెప్పిర్రు. ఎలక్షన్లు అయినా నెక్స్ట్ రోజే కమర్షియల్ గ్యాస్ 1000 రూపాయలు పెంచిర్రు. చిన్న చిన్న హోటళ్ళు అవన్నీ మూతపడ్డాయి. ఏదైతే హోటల్లో ఒకరు దోశ చేస్తే ఇడ్లీ చేయడు, ఇడ్లీ చేస్తే దోశ చేయడు, చట్నీ ఉండదు. వానికి కారణం ఏంది? ఈ అవసరాలు కావాల్సిన ఈ కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో అది పెరగటం వల్లనే వాళ్ళందరూ కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఈయనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని అంటాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు చేస్తారండి? డాక్టర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? డ్రైవర్లు, మన క్యాబ్ డ్రైవర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఆటో డ్రైవర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళ పొట్ట కొట్టిర్రు. ఇప్పుడు ఇంకా వాళ్ళని పొట్ట కొడుతురు. వాళ్ళని దయచేసి పెంచిన పెట్రోల్ ధర ఏదైతే ఉందో వెంటనే తగ్గించాలి. ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. మీరు చెప్పిన జూటా మాటలకి మీరు ఒక్కసారి మోసపోయారు తెలంగాణ ప్రజలు. ఇక మోసపోరు. రానున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వమే. డెఫినెట్గా కేసీఆర్ గారికి నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో కేటీఆర్కి పట్టం కడతారు. మీ అంతు చూస్తారు. ప్రజలందరూ కూడా మీ అందరికీ సమాధి కడతారు. ఇది తక్షణం మీరు అందరూ గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. పెంచిన ధరల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. అంటే మీ ఇద్దరు బాయ్ కాబట్టి మీరు మాట్లాడుకోలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పిన ఒక్కసారి నమ్ముతారు ఎవరైనా. మీరు చెప్పిన జూటా మాటలకి ప్రజలందరూ మిమ్మల్ని నమ్మిర్రు, ఓటేసిర్రు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. కానీ ఈసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీకు ఓటేసులు లేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ అని అందరు గుండెలో ఉంది. రేవంత్ రెడ్డి హటావో, కేసీఆర్ ఆవో, ఇది డెఫినెట్గా జరిగిద్ది. రేవంత్ రెడ్డి ఇది మీరు గుర్తుపెట్టుకొని వెంటనే పెరిగిన పెట్రోలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు ఏవైతే ఉందో వెంటనే తగ్గించాలనేది మా డిమాండ్. జై తెలంగాణ. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ రోజు చూస్తే ప్రతి విషయంలో కూడా అన్ని పెరిగిపోతున్నాయి రేట్లు. బంగారం కొనొద్దు అంటున్నారు, ఆయిల్ కొనొద్దు అంటున్నారు, కొన్ని రోజులు తిండి కూడా తినొద్దు అంటారేమో. ఏది మరి దేశం ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అన్న? నేను ఒక మాట చెప్తానన్నా. ఇదివరకు తెలంగాణలో అందరూ కూడా హైదరాబాద్కి వస్తే ఉపాధి కలిగితే బతకచ్చు అనేది ఒక ఇష్యూ ఉండే. అందరూ తెలంగాణకు వచ్చి బతికేటోళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30-40 వేలు జీతం చేసుకునేటోళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు. వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చు లేనిది. రేపు ర్యాపిడో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ర్యాపిడోకి వాడు వస్తాడు. ర్యాపిడో వాడు ఏం కావాలా, లేకపోతే ఈ క్యాబ్ డ్రైవర్లు ఏం కావాలా? అందరూ కూడా ఊళ్ళకి మళ్ళీ వెనక్కిపోతుర్రు. తెలంగాణ మొత్తం గాడిన పడ్డది. మళ్ళా కేసీఆర్ గారు వస్తే మళ్ళా బంగారు తెలంగాణ జరుగుతుందని ప్రజల్లో ఇప్పుడు బాగా నమ్మకం ఏర్పడ్డది. సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. సో మోడీ ఎప్పుడు కూడా నెక్స్ట్ సారి మోడీ రాడన్నా, కావాలనే మోడీ ఇవన్నీ చేస్తాడు. ఆయన ఒక పెద్ద తరగా ఏది కూడా చేయట్లేడు. ఆయన ప్రజలకు చెప్తాడు. ఆయనేమో వేరే కంట్రీల దగ్గర పోయి వీళ్ళకి మెలోడీ చాక్లెట్ ఇస్తాడు ఆయన. ఇది ఆయన చేసే ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం తెలంగాణలో అని వాళ్ళు కూడా విశ్వాసం. సరే వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు చూద్దాం. వాళ్ళు ఏ పాటికి వస్తారో చూద్దాము. ప్రజలేం ఉత్తవర్లు కాదు, ప్రజలు అన్ని గమనిస్తారు. ప్రజలు డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా బొందబెట్టుడు మాత్రం ఖాయం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడియో వినిపించారు. గతంలో PRS హయాంలో ఉన్నప్పుడు పెట్రోల్ వ్యాట్ తగ్గిస్తే రాష్ట్రం పేరు జరుగుతుంది.
ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉండి వాళ్ళు వ్యాట్ తగ్గించకుండా వాళ్ళే రోడ్లకి ధర్నాలు చేస్తారు, ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేయొచ్చు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇదన్నీ కూడా ఏమంటారా డైవర్షన్, ఇవన్నీ డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప ప్రభుత్వం సెస్ కూడా దాదాపు 30,000 రూపాయలు ఇస్తుంది. అవునన్నా, అది తగ్గించుకుంటే నిత్యావసర వస్తువులు తగ్గిపోతాయి కదా, మరి అవి చేయడం చేత కాదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధపు జూటా మాటలు, ఈ కూడా జూటా కథలు వాళ్ళు పడేది. ఇప్పుడు 8 రూపాయలు మాత్రమే పెరిగింది, ఇప్పుడు ధర రాబోయే రోజుల్లో 30 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే అన్న పెరుగుతుంది కాబట్టి పెరగనియద్దు అని చెప్పి మేము అందరం కూడా ధర్నాలు చేస్తున్నాము. ఆఖరికి తినే వంట నూనె కూడా తక్కువ వాడాలి అని చెప్పి చెప్తున్నారు. దేశం అంతా దయనీయ స్థితిలోకి పోతుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్గా అంతే కదన్న జరిగేది. ఇప్పుడు వీళ్ళందరూ చేసేది కూడా అదే. వాళ్ళు మాత్రము మొన్నటి వరకు ఆయనేమో బండి మీద ఒక రోజు పోతాడు, నెక్స్ట్ రోజు మళ్ళీ కాన్వాయ్లో పోతాడు. ఈయననేమో ఢిల్లీ పోతా ఉంటే ఓ 20-30 కాన్వాయ్ పోతాయి. ఇదంతా మరి పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు కాదా? ప్రజలేమో వాడు బండి వేసుకపోవద్దు, కారు వేసుకపోవద్దా? ఎక్కడ న్యాయం అన్న ఇది? ఇదే నా చేసేది. సో వీళ్ళని అరికట్టడం పక్కా అన్న. ప్రజల్లో చైతన్యం వచ్చింది, అబద్ధపు మాటలు వీళ్ళు వినేటట్టుగా లేరు.